ఫ్రెండ్స్ నాకు 20 రూపాయలు దొరికింది బా. జమ్మూ కాశ్మీర్లో ఫేమస్ టెంపుల్ వచ్చి శంకరాచార్య టెంపుల్. మనమైతే శంకరాచార్య టెంపుల్కి వెళ్తున్నాము. ఇదే శంకరాచార్య టెంపుల్కి వెళ్ళాలంటే కొండ ఎక్కాల. మనం ఆ కొండ పోయే దారిలో ఉన్నాము. ఎన్నో వలుపులు తిరిగి 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 మనం కొండకైతే ఎక్కుతాము. ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకొని బై రోడ్డు కాదు, బై వాక్ కాదు, బై ఆటో వెళ్ళాలి. 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు గుడి వరకు తీసుకెళ్ళేదానికి. పైన అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మేమైతే రిటర్న్లో నడుచుకుంటూ వచ్చాము. ఇప్పుడైతే ఆటోలో పోతున్నాం. ఎక్కేది కదా, ఏమైనా కాలు నొప్పులు కదా బా, అర్థం చేసుకోండి. గుడి దగ్గర అయితే సీజన్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ అవాయిడ్ చేయాలంటే కొద్ది దూరంగానే వెహికల్ ఆపేసి వెళ్ళిపోండి. ఇదండి శంకరాచార్య టెంపుల్కి అయితే వచ్చాము. ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ కంపల్సరీ మిలిటరీ చెక్ ఉంటుంది. చెక్ చేసుకొని కొండ ఎక్కాలి మనం. అంటే కొండ కాదు, స్టెప్స్ ఎక్కాల. చూడండి పెద్ద అంత కష్టపడి నడుచుకుంటా ఎక్కిందో పాపం. అంతే కష్టపడి నడుచుకుంటా దిగుతూ ఉంది పాపం. ఇంత స్టెప్స్ ఎక్కినా మా వాళ్ళు చూడ, ఆ కూతురు చూడ, రయ్యి 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 అని నడుస్తుంది. ఇన్ని కష్టాలు కదా బిడ్డకి. అభిరామ్ వర్మ ఎక్కలేక ఎక్కుతున్నాం అనుకున్నారు. బాగానే ఎక్కా, కాలు నొప్పులు ఏం లేవు. ఎండగా అయితే ఉంది కానీ వర్షం పడలేదు. వర్షం పడిందంటే మొత్తం టూరే అప్సెట్ అయిపోయిండేది. టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్. ఒకసారి పే చెప్పేసి స్వామికి శివుడికి బయలుదేరదాం. అట్టించి వచ్చి కొట్టు బంబం బోలే, బంబం బోలే. రైట్. ఇలా కొద్దిగా స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కామంటే శివుని అయితే దర్శనం చేసుకోవచ్చు. అయితే అక్కడి నుంచి మొత్తం శ్రీనగర్ వ్యూ అంతా కనిపిస్తుంది. దాల్ లేక్ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. Somebody to show the way. Yeah, I was a heartbeat with no sound till you came around. Yeah, you showed me colors, light in the darkness. You were the only thing I needed. Then we got చూడండి దాల్ లేక్ అయితే సూపర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం శ్రీనగర్ వ్యూ అంతా గుడి పైనుంచి అయితే కనిపిస్తుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ఏరియాలో. చూడండి అంత క్యూ లైన్లో ఉన్నారు దర్శనం చేసుకునే దానికి. ఇక్కడ తెలుగు వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. ఇదే మనం వెళ్ళే గుడి వచ్చి శంకరాచార్య ఆయన తపస్సు చేసుకున్న ప్లేసు.
లోపలైతే గుహలో కూర్చొని ఆయన తపస్సు చేసుకున్నాడంట. గుహలో నుంచి బయటకు వచ్చేదానికి ఎంత కష్టాలు, లోపలికి పోయేదానికి ఎంత కష్టాలు, లోపలికి పోతే అంత ప్రశాంతం ఉంటుంది. The longer we live, yeah, the more we grow. We could be 100 miles apart, but it's never far. Yeah, you show me colors, light in the darkness. You were the only thing I needed. Then we got older, but we stayed the same. Swear that we never lost the flame. No, nostalgia. You're an echo in my head. Oh, nostalgia. శంకరాచార్య దర్శనం అయిపోతేనే గౌరీకుండ అయితే వస్తున్నాము. ఇది చిన్నదే అయినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ఏరియా. Like a symphony of our memories. Like a symphony of our memories. Nostalgia. Don't you ever slip 10 రూపాయలు ఏదో గుడ్లెట్. like a symphony of our memories. ఫ్రెండ్స్ ముగ్గల్ గార్డెన్ కాదు, సాయి గార్డెన్కి వచ్చాము. చూడండి ఇది బాగుంది view. ఈడు కాదు ఇది రాలేదు, శ్రీనగర్ రాలేదు. రోజు పిల్లలందరూ నన్ను కొట్టి సారీ చెప్తున్నారు నిద్ర లేచినప్పటి నుంచి. ఇప్పుడు నేను కొడతా సారీ. ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేసావు. వీడియో కాదు, వీడియో తీసుకున్నావా? శ్రీనగర్లో చాలా గార్డెన్స్ ఉంటాయి. దాంతో ఫేమస్ అయినటి ముఘల్ గార్డెన్స్. ఇక్కడ వెరైటీ ఆఫ్ పూలు ఉంటాయి. ఇయర్లీ ఒకసారి ఫ్లవర్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ వెరైటీ ఆఫ్ పూలు. కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే ముఘల్ గార్డెన్స్, తులిప్ గార్డెన్స్ అన్నీ ఖచ్చితంగా చూడండి.